హాయ్ తెలుగు ప్లేయర్స్, వెల్కమ్ టు మెక్కన యూనివర్స్ తెలుగు. ఇవాళ మన వీడియో ఏంటంటే 2v2 డెత్ మ్యాచ్ అయితే ఆడదాం. ముందు మనమైతే రివార్డ్స్ అయితే తీసుకుందాం. 200 కాయిన్స్ వీక్లీది అయితే కంప్లీట్ అయింది. ఇవాళతో అయితే ఇవాళ చూశాను అయింది క్రియేట్స్ తీసుకోవడం వల్ల. ఓకే, 200 అయితే కాయిన్స్ వచ్చేసి మనకు ముందు నా డైలీలోకి వెళ్ళి యాక్సెప్ట్ చేసి వీక్లీలోకి వెళ్ళి ఓకే మనమైతే రివార్డ్ అయితే క్లెయిమ్ చేసుకుంటున్నాం. 200 కాయిన్స్ అయితే ఓకే. అవార్డ్ ప్లే ఆఫ్ ఈవెంట్ 100 అయితే వచ్చి రేట్ ఏముంటుంది కానీ అవసరం లేదు మనకి. ఓకే, మనమైతే గేమ్ని అయితే స్టార్ట్ చేద్దాం. మనమైతే 2v2 డెత్ మ్యాచ్ అయితే మొదలు పెడదాం. ఓకే, స్టార్ట్ 2v2 డెత్ మ్యాచ్ అయితే మొదలు పెట్టేద్దాం. ఆలస్యం లేకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఓకే, మనమైతే 2v2 డెత్ మ్యాచ్ అయితే పెట్టేశాం. ఆల్రెడీ నేను కామెంట్స్ అయితే చూశాను. కామెంట్స్లో అయితే పర్ఫెక్ట్గా ఆడట్లేదని పెట్టారు. నా గేమ్ ప్లే అంతే బ్రో, నేను అలాగే ఆడతాను. తర్వాత ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మీరు చెప్పినట్టుగానే పర్ఫెక్ట్గా ఆడడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇవాళ మనం అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, జీసస్ కదా, స్టార్ట్ చేసేసాను 2v2 డెత్ మ్యాచ్ అయితే. ఓకే, మనమైతే ఫస్ట్ గార్డియన్తో అయితే స్పాన్ అవుదాం. 2v2 డెత్ మ్యాచ్ వచ్చింది. గార్డియన్ 4 3 2. మనం బ్రైట్నెస్ పెంచుకుందాం, కనబడాలి కదా. మనమైతే గేమ్ని స్టార్ట్ చేసాం. రౌండ్ 1 అయితే మొదలైంది. మనమేమో మన టీమ్మేట్ మన పక్కనే ఉన్నాడు, పర్వాలేదు. ఆన్లైన్లో ఉన్నాడు, ఆఫ్లైన్కి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది. ఓకే, ఇక్కడైతే ఇద్దరు టీమ్మేట్స్, ఒక టీమ్మేట్ మన దగ్గర ఉన్నాడు, ఇంకా ఎనిమిస్ అయితే అక్కడ ఉన్నారు. ఎనిమిది దగ్గర కూడా డిస్క్ లాంచర్ ఉంది. పక్కన కొడుతున్న డ్యామేజ్ పడుతుంది చూసారా. మన డిస్క్ లాంచర్ కూడా తక్కువ కాదు. ఇప్పుడేమవుద్దా చూడండి. ఏంటంటే నాకు చాలా తక్కువ హెచ్పి ఉండగానే కొన్ని కిల్స్ అయితే చేస్తాను చాలా వరకు గార్డియన్తో అయితే. చూడండి, డిస్క్ లాంచర్తో కొడుతున్నాడు కానీ డ్యామేజ్ బాగానేస్తున్నాడు. మన హెచ్పి చూడండి చాలా తక్కువ అయితే ఉంది కదా. ఇప్పుడేమవుద్దో చూడండి. మనం డ్యామేజ్ ఇద్దామని వెళ్తాం కానీ మళ్ళీ మనకే డ్యామేజ్ పడుద్ది. తనకైతే చాలా తక్కువ పడుద్ది. జితేష్ అంట, జితేష్ 1346. ఓకే, డ్యామేజ్ అయితే 4.9కి అలా లైట్గా పడింది. చూడండి, మనమే కావాలని ఓపెన్లోకి వెళ్ళాం. తనైతే రీడోలో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, చాలా తక్కువ హెచ్పీతోనే మనమైతే కిల్స్ అయితే చేయబోతున్నాం. ఇది ఎంబ్రీఫుల్తో అయితే వచ్చింది. ఆర్కనాస్ కాబట్టి అయిపోద్ది సింపుల్గానే. చూడండి, కిల్ అయితే మనకి వస్తుంది. చాలా తక్కువ హెచ్పీ ఉంది కదా, దీంతోనే కిల్స్ అయితే చేస్తాను. మనం మళ్ళీ ఓపెన్లోకి అయితే వెళ్ళకూడదు. చూడండి, 8.2k అయితే మన హెల్త్ అయితే ఉంది. అయినా సరే మనం దీంతోనే కిల్స్ అయితే చేయబోతున్నాం. కిల్ షాట్ వేసుకొని అయితే వచ్చేసారు. ఓకే, మనమైతే ఈ కిల్ కూడా మంది. చూడండి, అక్కడ సెక్ అయిపోయారు, వెనక్కి కదలట్లేదు, మధ్య పోయి ఉంటుంది. చాలా 4k అయితే ఉంది మన హెచ్పి అయితే. చాలా తక్కువ హెచ్పీలోనే కిల్స్ అయితే చేస్తున్నాం. ఆ కిల్ కూడా మనకి వచ్చేయాలి. ఇప్పుడు మన వీలోలో ఉందనుకుంటాడు కానీ ఇప్పుడు చూడండి బయటకు వచ్చేటప్పుడు అది ఫుల్ డ్యామేజ్ అయితే అయిపోయింది. మళ్ళీ 4.9kలో 3 కిల్స్తో అయితే ఈక్వల్లో ఉన్నాం. ఈ ఫస్ట్ మ్యాచ్లో మనం ఆడతాం కానీ ఓడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది, ఎందుకంటే నా హెచ్పి తక్కువ ఉంది. పైగా నా కిల్ అయితే వాళ్ళకి వచ్చేయచ్చు. అదిగోండి, నేను ఒక కిల్ చేశాను. మళ్ళీ తర్వాత ఇక్కడ కిల్ షాట్ అయితే కొట్టేసింది. మిసైల్ ట్రాక్ 6 అప్గ్రేడ్ చేసినట్టున్నాడు, ఎందుకంటే 23తో లాస్ట్ అనుకుంటా, 33 సంథింగ్. ఓకే, ఇక్కడ మళ్ళీ అయితే మన జితేష్ బ్రో అయితే ఉన్నాడు. అనవసరంగా వచ్చాడు. ఇతను రావడం వల్ల అయితే మనకైతే 30 సెకండ్స్ ప్లస్ అయితే వచ్చింది. రాకపోయి ఉంటే మ్యాచ్ తనది అయ్యేది, బట్ పర్వాలేదు. అదే అనవసరంగా అయితే వెళ్ళాం. దానివల్ల చాలా మనం అనవసరంగా వెళ్ళకపోయి ఉంటే ఆడికి కిల్ వచ్చేది కాదు. అప్పుడు మనం తిని చంపేసే వాళ్ళం, మళ్ళీ ఈక్వల్ అయ్యేది. నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల అయిపోయింది. ఇక్కడ మనం ఇంకో కిల్ చేసి 6లో అయితే ఉన్నాం. కంబ్యాక్ అయితే ఇవ్వలేం, ఎందుకంటే మన డీలోడ్ అయితే చాలా తక్కువ ఉంది. మన టీమ్మేట్ చంపేసి ఉంటే బాగుండు, కానీ టీమ్మేట్ అయితే అన్నీ అయిపోయినాయి. టీమ్మేట్స్ అయితే మనం ఒక్కరమే ఉన్నాం. అయిపోయింది. ఇప్పుడైతే మనం కిల్ షాట్ అయితే వెళ్తాం. ఈ మ్యాచ్ ఈ 2 రౌండ్స్ కూడా మనమే కొట్టాలి ఆపకుండా. 2 రౌండ్స్ కొడితే కనుక మనం విన్ అవుతాం. అదే ఒక మ్యాచ్ ఒక రౌండ్ ఓడిపోయినా సరే మనం ఇంక ఓడిపోయినట్టే. మనం ఫాస్ట్గా వెళ్ళడం చూసి ఇక్కడైతే నాకు ఎప్పుడు స్టార్టర్ చూసినప్పుడు అసలు సరిగ్గా ఆడదని అనిపించింది. బాట్ లాగా, అది బాట్ అని అంటారు చాలామంది. బాట్స్ వస్తారు గేమ్లో కంటే, బాట్ ప్లేయర్ అని ఉంటాయి. పుష్పన్నాడు చూడండి, బుల్లెట్లు ఎక్కడెక్కడ కొడుతున్నాడు. అక్కడ జితేష్ అయితే ఆఫ్లైన్ లెక్క కనబడుతున్నాడు. మనమైతే వెళ్ళి డ్యామేజ్ ఇద్దాం, చంపేద్దాం. లేదా మన కోసమే వెయిట్ చేస్తున్నాడా. తనైతే ఆన్లైన్లోనే ఉన్నాడు, కదులుతున్నాడు. మనమైతే కాసేపు వెయిట్ చేసుకొని మన రీలోడ్ అయిన తర్వాత వెళ్దాం. తన రీలోడ్లో ఉంది, బట్ అయినా సరే నేను ఇప్పుడైతే వెళ్ళను, కాసేపు ఉన్నాక. ఓకే, రీలోడ్ అయితే కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడైతే చంపేసాం. మిసైల్ ట్రాక్ 6తో అయితే ఇక్కడ కిల్ షాట్ అయితే ఉంది. ఇద్దరు ఆన్లైన్లో ఉన్నారు.
ఓకే మనమైతే ఇక్కడ కిల్ షాట్ అయితే ఉంది. పక్కకి ఉంటే అయిపోయేది, కానీ ఇక్కడ నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది ఎందుకంటే పైన కదా ఉంది, సరిగ్గా కనబడట్లేదు కూడాను. కాబట్టి మనకు కొద్ది కష్టం ఉంది. ఇక్కడ షాడోని ఒక మెయిన్ డాష్ అయితే చంపేశాం, బుల్లెట్స్ అయితే అనవసరంగా వేస్ట్ చేశాం. ఇక్కడ మన టీమ్మేట్ అయితే ఇంకొకరిని చంపాడు. ఓకే గాయస్, ఇంకా అక్కడ ఎదుట ఒక టీమ్మేట్ అయితే ఉన్నాడు, ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేసాం. ఇంకా తక్కువ హెచ్పితో అయితే ఉన్నాడు. మనం 5 kills, వాడైతే 2 kills. ఎందాడు మ్యాచ్కి ఈ మ్యాచ్కి చాలా తేడా ఉంది. మనం ఈ మ్యాచ్ కిల్ షాట్తో వచ్చాం, బట్ పర్వాలేదు. మనం ఎందాడ 6 kills రావడానికి చాలాసేపు పట్టింది, కానీ ఇప్పుడైతే తక్కువ సేపులోనే అయిపోయింది. మనం 6 kills అయితే లీడింగ్లో ఉన్నాం. అక్కడ జీఫ్రే మనం ఇక్కడ స్పాన్ అయ్యామని చూసి కావాలని ఆయన చంపలేదు, లేకపోతే మనం చంపేస్తాం కదా, అందుకనే జాగ్రత్తగా అక్కడ కవర్లో ఉంది. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఉంది, మనం సింగిల్ హ్యాండ్ ఫైర్ అయితే చేద్దాం. ఓకే, సింగిల్ హ్యాండ్ ఫైర్ అయితే చేసాం, దాంతోపాటు అయింది సింగిల్ హ్యాండ్ ఫైర్ సక్సెస్ కూడాను. 7 kills మనం లీడింగ్లో ఉన్నాం. అది మనం 1 round అయితే గెలిచేసాం, నెక్స్ట్ రౌండ్ కూడా మనమే గెలుద్దాం. పైగా మనం MVP కూడా రావాలి, వస్తాము, ట్రై చేద్దాం. దగ్గరగా మనం హైయెస్ట్లోనే ఉన్నాం. మనం ఈ కిల్ అయితే పుష్ బటన్, మనం పోయినసారి మిసైల్ ట్రాక్స్ ఫుల్తో ఆడితే కనుక డ్యామేజ్ అయితే పడలేదు, ఫ్లాష్ సగం మిగిలిపోయింది. కానీ ఇప్పుడు చూసారా, ఇప్పుడు మీల్ డాష్ వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. కొద్దిగా హెచ్పి ఉన్నా సరే మనం మీల్ డాష్ చంపేయచ్చు. నాకు ఎందుకో ఆఫ్లైన్లో కనబడుతున్నారు. ఇక్కడ జితేష్ బ్రో అయితే ఆఫ్లైన్ అనుకుంటా, అసలు కదలట్లేదు. సరే ఏంటని చూద్దాం, దగ్గరికి వెళ్దాం. నేను గమనించారు జీప్రే లేదా మనం దగ్గరికి వచ్చి కాపేద్దాం అనుకుంటున్నాడు, సరిగ్గా తెలియదు. బట్ మనమైతే చంపేశాం, ఈ కిల్ కూడా మనకే రావాలి. మన మధ్యలో అనవసరంగా వచ్చాం, మన హెల్త్ అయితే పోయింది. కిల్ అయితే పోయింది, బట్ పర్వాలేదు. మనం ఇక్కడ ఉంటే మనకు బెనిఫిట్ ఏంటంటే ఆన్లైన్ ప్లేయర్ వచ్చినా సరే చంపేయచ్చు. అదిగోండి ఆన్లైన్ ప్లేయర్ అయితే ఆయన అయిపోయింది. పుష్ బటన్ ఆన్లైన్లో ఉన్నాడు, జితేష్ అయితే ఆఫ్లైన్లో ఉన్నాడు. ఇక్కడ కిల్ షాట్ అయితే మళ్ళీ కిల్ అయితే పోయింది, పర్వాలేదు. మళ్ళీ పుష్ బటన్ అయితే వచ్చాడు. ఈ కిల్ అయితే మనకి వచ్చింది. పుష్ బటన్ కిల్స్ అయితే మనకి వచ్చి ఆఫ్లైన్లో ఉన్నాయన్నీ కూడా పార్ట్ 2 మన టీంకి అయితే వచ్చింది. ఓకే, మళ్ళీ స్పాన్ అయితే అయ్యేది. ఇక్కడ పుష్ బటన్ అయితే అందరూ అయిపోయింటారు, ఎందుకంటే అక్కడ ఆఫ్లైన్లో ఉన్నాడు కదా, ఇక్కడ లేకపోతే కిల్ వచ్చేది. బట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మనమైతే MVP కూడా వచ్చాం. 1 and 3 10 kills కిల్ షాట్తో లీడింగ్లో ఉన్నాం. 5 kills అయితే గార్డియన్తో ఉన్నాం. ఓకే, 16 kills అనమాట. టోటల్గా అయితే 2 assists వచ్చినాయి. 2v2 డెత్ మ్యాచ్ని మంచిగా కంబ్యాక్ ఇచ్చాం. 25 అయితే ప్లస్ అయింది ఎప్పట్లానే. మీరైతే స్పాన్సర్డ్ బోనస్ అయితే తీసుకోండి, ఎప్పటికీ చెప్తున్నా కదా, స్పాన్సర్డ్ బోనస్ ఉండడం వల్ల మీకు ఎక్స్ట్రా అయితే క్రెడిట్స్ అయితే వస్తాయి. నేను వీడియోలో ఉన్నా కాబట్టి యాడ్ మీకు వస్తే మళ్ళీ టైం లాగ్ అవుద్దని చెప్పి నేనైతే చేయలేదు. మనమైతే రివార్డ్స్ తీసుకున్నాం. ఈ బ్యాటిలేషన్ రివార్డ్స్లో అయితే మనకి 10,000 అయితే వచ్చాయి. 190,000 అయితే, అంటే దగ్గర 200,000 అయితే మనకి వచ్చేసాయి. ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారు అని చూస్తే కనుక గేమర్ 68 అయితే ఉన్నాడు, బ్యాట్లో ఉన్నాడు. ఓకే, మనం క్రెడిట్స్ అయితే తీసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.